అమరావతికి సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి క్యూ కడతా ఉన్నాయన్నటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం దాని మీద పూర్తి సమాచారం తెలుసుకుందాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దానికి సంబంధించి జనవరి 1వ తేదీ నాడు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాన్ని అయితే ప్రారంభించడానికి సిద్ధమైందని చెప్తా ఉన్నారు. అయితే దీనికి 4 నెలల సమయం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అత్యాధునిక సాంకేతిక భవనంగా నిర్మించడం జరిగింది. క్వాంటమ్ భవనం ప్రారంభం కాకముందే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సాఫ్ట్వేర్ కు సంబంధించిన ఐటీకి సంబంధించిన టెక్ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్టుగా సమాచారం. తాజాగా అంబర్ ఎంటర్ప్రైజెస్ అనే టెక్ కంపెనీ క్వాంటమ్ వ్యాలీలో 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకై ముందుకొస్తా ఉంది. ఇక తర్వాత కంపెనీ 40 కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోతా ఉంది. టెస్టింగ్ కంపెనీని పెట్టేందుకు ముందుకొచ్చినట్లుగా సమాచారం. ఒకవైపున హార్డ్వేర్ కు సంబంధించినటువంటి, ఇంకొక వైపు సాఫ్ట్వేర్ కు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున క్యూ కడతా ఉన్నారు. అయితే మనం చెప్పుకోవాల్సింది, ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన కంపెనీలు అయితే క్యూ కడతా ఉన్నాయి. అమరావతిలో ఇప్పటికే పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి బిట్ యూనివర్సిటీని 6 కోట్ల రూపాయల పెట్టుబడితో విద్యార్థులకు స్కిల్స్ కు సంబంధించినటువంటి విద్యను అందించేందుకు ఆ యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఒక మినీ క్వాంటమ్ కంప్యూటర్ కు సంబంధించి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతా ఉందట. రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతా ఉన్నారు అన్నటువంటి అంచనా ఐటీ టెక్ ఈ యొక్క ఏఐకి సంబంధించినటువంటి నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. భారతదేశానికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా వినపడతా ఉంటది. ఐటీ ఇండస్ట్రీ ఎలాగైతే ఈ రోజుల్లో ఆగిపోయిందో, ప్రస్తుతానికి మనం చెప్పుకోవాలంటే పెద్దగా విస్తరణ లేదని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి అందుచేతనే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఆ క్వాంటమ్ కంప్యూటర్ లో కూడా 4 టెక్నాలజీలు బాగా ప్రాచుర్యంలో ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఏ టెక్నాలజీ అయితే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని అయితే శాసించబోతా ఉందో ఆ విషయం రాబోయే 2, 3, 4 ఏళ్లలో తెలియబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతికి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ కంప్యూటింగ్ లో మరిన్ని సంస్థలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఆ వివరాలు పూర్తిగా తెలియగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏమైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.